హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఏమో నాకు తెలీదు. సో ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 75 days హార్డ్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. సో చూద్దాం, కన్సిస్టెన్సీయా స్కిల్లా దానికి ఛాలెంజ్ పెడుతున్నా. సో కన్సిస్టెన్సీ నెగ్గుతుందా లేకపోతే ఛాలెంజ్ నెగ్గుతుందా అని చూడాలి. సో ఐ హోప్ ఐ విల్ బీ కన్సిస్టెంట్. మీరు కూడా చూస్తూ ఉండండి. దిస్ ఇస్ డే 1. రిలాక్స్. డే 1 మళ్ళీ మొదలెడతా. ఒక్కరోజు మిస్ అయినా కానీ మొదటి నుంచి మొదలెడతాం. సో 75 days ఛాలెంజ్ కంప్లీట్ చేసేంత వరకు ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ టు కామెంట్ నెగిటివ్లీ, సో దట్ మీరు నెగిటివ్గా కామెంట్ చేసినా కానీ నేను ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే సో దట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. సో ఎంత పాసిబుల్ అయితే అంత నెగిటివ్గా కామెంట్ చేయండి, లేకపోతే డిస్లైక్ కూడా చేయండి. యూట్యూబ్లో పెడుతున్నా, డిస్లైక్ కూడా చేయండి. సో ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. సో ఐల్ రీడ్ ఎవ్రీ కామెంట్ అండ్ ఐల్ ట్రై టు టేక్ నెగిటివ్ యాజ్ మై ఎనర్జీ, నెగిటివ్ ఆర్ పాజిటివ్ యాజ్ మై ఎనర్జీ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో ఐమ్ గోనా స్టార్ట్ 75 days ఛాలెంజ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మీరు నాకు సపోర్ట్ ఇస్తారు, నెగిటివ్గా చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తారు, పాజిటివ్గా చెప్పి ఎంకరేజ్ చేస్తారు, దట్స్ అప్ టు యూ. మీరు ఎలా చేయాలనుకున్నా చేయండి, కానీ నేను మాత్రం కన్సిస్టెంట్గా ఉండటానికి ట్రై చెయ్యాలి. అదే టాస్క్. సో 75 days హార్డ్ ఛాలెంజ్ అనేది సో నాట్ స్మాల్ థింగ్, బట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఇట్. ఐ డెఫినెట్లీ డూ ఇట్. సో ఎవ్రీడే స్విమ్ రావాలి, స్విమ్మింగ్ షుడ్ బి దేర్. So for these 75 days, first 21 days I'll definitely 75 days జిమ్కి వెళ్తాను పక్కా, ఇదైతే ఫిక్స్. సండే జిమ్ ఉండదు కాబట్టి వాక్, దానికి తగ్గట్టు వాక్ ఎంత 5 km కానీ 10 km కానీ వాక్ పక్కాగా అయ్యేలా చూసుకుంటాను. సో దిస్ ఈజ్ మై హార్డ్ ఛాలెంజ్, 75 days హార్డ్ ఛాలెంజ్. So I'll hope this one will be very effective one. Thank you. Bye bye.